ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసు ఇచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి మరి వాళ్ళు అక్కడక్కడ ధర్నాలు చేసి ఈ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి అనేటువంటి అడావుళ్ళ దానిలో ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు గగ్గోలు పెడుతుండ్రు. మరి ఒక పద్ధతి ప్రకారం చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఆ రోజు మీరు ఏదైతే మరి మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీరు చేసినటువంటి మరి దుశ్చర్యలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒక వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగిస్తూ అనేక మంది ఫోన్లను ట్యాప్ చేసి వాటిని మేము గూఢాచార వ్యవస్థగా మేము దాన్ని రాష్ట్ర భద్రతకు అనేటువంటిది పక్కదారి పట్టించి మరి అనేక మంది మరి ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ సొంత స్వేచ్ఛను హరించే విధంగా చేసినటువంటి దుశ్చర్యలకు పాల్పడి ఇవాళ మేము గొప్పలుగా మేము చేసింది అది కాదు ఇది కాదని గగ్గోలు పెట్టడం మీకు సరికాదు. చట్టం తన పని తాను చేసుకుని ఒక పద్ధతి ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ చేస్తుంది. ఒక మాజీ సీఎం అనేటువంటి గౌరవం ఇచ్చి మిమ్మల్ని 2 సంవత్సరాల కాలం వచ్చినా ఎలాంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి ప్రతిపక్షాలకు ఆనాడు మీరు వారి స్వేచ్ఛను హరించే విధంగా వాళ్ళ గొంతులు నొక్కేటువంటి స్వభావం మీది. ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలనలో మరి ప్రతిపక్షాలకు వారి స్వేచ్ఛనిచ్చి వారి స్వేచ్ఛకు భంగం కలగకుండా మీకు అలాంటి స్వేచ్ఛా వాయువు ఇస్తేనే ఈరోజు మీరు మాట్లాడగలుగుతున్నారు. కాబట్టి ఖబర్దార్ మీరు గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ నాయకులారా, మీరు అంటున్నారు 2 సంవత్సరాల కాలంలోనే అనేక దఫాలుగా మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రజాదరణ ఓర్వలేక ఈనాడు మీరు ఎలక్షన్లు వస్తేనే కనిపించేటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ మళ్ళా మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నటువంటి ప్రలోభాలకు మీరు ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ బూటకపు నాటకాలు వేస్తున్నారు తప్ప దీనిలో ఎలాంటి నిజం లేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఖబర్దార్ మీరు బీఆర్ఎస్ నాయకులారా, మీరు గుర్తుంచుకోవాలి. మరి ఏదైతే మీరు అవాక్కులు చెవాకులు మాట్లాడుతున్నారో గత 10 సంవత్సరాల కాలంలో మీరు చేయని అభివృద్ధిని 2 సంవత్సరాల కాలంలోనే రాష్ట్రంలో మరి మహిళలకు అనేకమైన పథకాలు అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, పావుల వడ్డీ రుణాలు అయితేనేమి, ఇలా అనేకమైనటువంటి పథకాలు, సన్నబియ్యం అనేటువంటి పథకాలను తీసుకొని ముందుకు వెళ్తున్నాం. మరి లోటు బడ్జెట్ ఉన్నా కూడా వచ్చినటువంటి బడ్జెట్ను ఒక పద్ధతి ప్రకారంగా ఏది ఎమర్జెన్సీ ఆ పద్ధతి ప్రకారంగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా మిగులు బడ్జెట్ను అనేకమైనటువంటి పథకాలను మీరు తీసుకువచ్చి మరి ఇంద్రమ్మ ఇల్లు కట్టేటువంటి చరిత్ర ఈనాడు ఉంటే ఆనాడు ఉంది. కాబట్టి మీరు ఏదైతే కాళేశ్వరం కట్టి మరి అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా దుర్వినియోగం చేసినటువంటి అప్పులపు చేసినటువంటి తెలంగాణ అప్పులపాలు చేస్తే ఇప్పుడు దాన్ని ఒక చక్కదిద్దేటువంటి ప్రణంలో మా యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక దిక్సూచిగా వారి మంత్రివర్గం, అందులో మా ప్రీతం నాయకులు వివేక్ వెంకటస్వామి గారు ఈ కాన్స్టిట్యూన్సీలో ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడ ఏది అవసరం, ఎక్కడ ఏ వర్క్ అవసరం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో అది ఓర్వలేక మీరు అవాక్కులు చెవాకులు మాట్లాడుతున్నారు. మరి ఆనాడు ఇదే మాజీ ఎమ్మెల్యే మరి బాల్కా సుమన్ ఇక్కడ నువ్వు ఏదైతే కాళేశ్వరం ద్వారా ఇక్కడ అనేక ఎకరాలు మరి రైతులు నష్టపోతున్నారని చెప్తే నువ్వు అనేక ప్రణాళికలు రచించి మరి అదైతే ఇరిగేషన్ బట్టి నేను చెర్లను నింపి సస్యశ్యామలం చేస్తానని ఒక పేపర్ మీద అద్దం లెక్క చూపెట్టి పేపర్కే పరిమితం చేసిన చరిత్ర నీది. కాబట్టి ఖబర్దార్ గుర్తుంచుకోవాలి. మీరు మరి ఏదో కేసీఆర్ నేను తెలంగాణ బాపును నాకు అన్యాయం జరిగింది నువ్వు అని నోటీస్ ఇవ్వగానే గగ్గోలు పెడుతుండ్రు. తెలంగాణ బాపు కేసీఆర్ ఒకటి తలుచుకుంటే రాలే. అనేక మంది త్యాగ ఫలంతో తెలంగాణ ఏర్పడ్డది. అనేక మంది యువకులు మరి ఉద్యోగులు సకల జనుల సమ్మెతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలంగాణ బాపే. నువ్వు ఒక్కలే గొప్పలు చెప్పుకుంటే తెలంగాణ బాపు కావు. తెలంగాణలోని అనేక మంది త్యాగ ఫలంతో ఆ యొక్క అధికారాన్ని 10 సంవత్సరాలు అనుభవించిన కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబమే బంగారు తెలంగాణ అయింది తప్ప కేసీఆర్కు మరి తెలంగాణకు ఒరిగింది ఏం లేదని చెప్పగానే చెప్తున్నాం. వారి కుమార్తె కవిత గారు చెప్తుండ్రు తెలంగాణ గత 10 సంవత్సరాల్లో ఎక్కడ ఏం మరి నా అన్యాయం జరిగింది, ఎక్కడ ఏం దోపిడీ జరిగిందో నీ సొంత కుటుంబంలో ఉన్నటువంటి కూతురే చెప్తుంది. ఖబర్దార్ ప్రతి ప్రజలు గమనించాలి దీన్ని. కాబట్టి ఇకనైనా మరి మీ ప్రతిపక్షంలో ఉండి జనాల మధ్య ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించరు తప్ప ఎలక్షన్లు వస్తేనే ప్రజల మధ్యకి వచ్చి ఎలక్షన్ల కొరకే ఓట్లను ఆర్జించడానికి మీరు రావద్దు. మీరు ఉంటే ప్రతిపక్షంలో 5 సంవత్సరాల కాలం వేచి ఉండి మీరు నిరూపించుకొని ప్రజల పక్షాన కొట్లాడండి తప్ప గగ్గోలు పెట్టుడు మీకు తగదని మేము ఖబర్దార్గా కాంగ్రెస్ పార్టీ జయపూర్ మండలం తరఫున హెచ్చరిస్తూ
జై కాంగ్రెస్. వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వంశీకృష్ణ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్.